హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి కడ్డీ చేపలు అంటారు. మరి మీ ఏరియా సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఒట్టి చేపల ఫ్రై అంటే ఏమీ వేయకుండా ఓన్లీ ఈ చేపలతోనే నేను ప్లెయిన్గా ఫ్రై చేస్తున్నాను. క్లీన్గా శుభ్రం చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేశానండి. అయితే ఇవి క్లీన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఏం అవసరం లేదు, కొంచెం హాట్ వాటర్ కాగబెట్టి వాటర్లో వేసేస్తే వితిన్ 5 మినిట్స్లో తెల్లగా వచ్చేస్తాయి. కొంచెం సాల్ట్ వేసి, కొంచెం పసుపు వేసి, కొంచెం కనుక మనం చేతితో ఇలా స్పూన్తో ఇలా కొంచెం హాట్ వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా అన్నాను. చూడండి, వాటర్లోకి మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. ఫిష్ చాలా నీట్గా క్లీన్ అయిపోతే చూడండి, చాలా బాగా క్లీన్ అయ్యాయి. ఈ రకంగా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత ఫ్రై కావాల్సినటువంటి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక కడాయిలో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నానండి. దోరగా వేయించుకుంటూ ఉండాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేయాలి. ఇందులో ఆనియన్స్ ఈజీగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. అలాగనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. తగినంత నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీ ఫ్రైకి తగినంత మీరు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం లిటిల్ బిట్ పసుపు కూడా యాడ్ చేయండి. ఈ విధంగా సిమ్లోనే ఉంచి దోరగా వేయిస్తూ ఉండాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఏవైతే చేపలు నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానో ఆ చేపలను కూడా వేసి సిమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా వేయించుకోవాలండి. ముక్క ఎక్కడ చెదిరిపోకుండా నీట్గా ఫ్రై అవుతుంది. మళ్ళీ తగినంత కారము, తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. చూడండి, ఫైనల్గా లుక్ అయితే ఇలా రెడీ అయింది. సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.